ఈ బంకర్ చాలా పెద్దది, కానీ దీని ఎంట్రన్స్ చూడండి ఎంత చిన్నగా ఉన్నదో. అంటే మేబీ ఎనిమీస్ ఇక్కడికి రాకుండా వీళ్ళు అట్లా కట్టుకున్నారేమో తెలియదు, కానీ ఇదైతే చాలా అంటే చాలా చిన్నగా ఉన్నది. ఇది చూడండి, మీ అందరికీ ఎవరైనా పబ్జీ ఆడే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ పైన థామ్సన్, Kar98, AK-47, అక్కడ రూమ్ ఇక్కడనే ఉంటాయి. వీళ్ళన్నీ దిక్కడ నుంచి వీళ్ళు మానిటర్ చేస్తారు, రేడియేషన్ ఎంత ఉంది, జనాలు ఎట్లా ఉన్నారు, బయటికి రావచ్చల్లా. చెప్పినా 2500 టెలికమ్యూనికేషన్ లైన్స్ అన్నీ ఉన్నాయని చెప్పి. మెయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్స్ యొక్క వాళ్ళందరూ రేడియేషన్ ఎక్కడెక్కడ ఎక్కువ జరిగింది, అటాక్ ఎక్కడ జరిగిందని చెప్పి దానికి సంబంధించిన ఏరియాస్ అన్నిటిని జోన్స్ లెక్క విడదీసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబరింగ్ ఇచ్చేలా. మేల్ టాయిలెట్స్ చూడండి, ఆ కాలంలో కూడా వీళ్ళు ఎంత నీట్గా పెట్టుకున్నారు అంటే ఆ టైంలో ఇవన్నీ అసలు ఇవి వాడకూడదు, కానీ మీకు చూపించడానికి చూపిస్తున్నాను. కిడ్నీ బీన్స్ ఉంది కదా, ఇది 40 pence బాక్స్ ఆ టైంలో. ఇప్పుడు దీని ఎక్స్పైరీ డేట్ 2004 ఉన్నది. సో ఇదే వీళ్ళు తినేటోళ్ళు, ఇదే వీళ్ళ ఆహారం అన్నట్టు. క్యాంటీన్ నుంచి బయటికి వచ్చేది దారి అన్నట్టు. ఇది బంకర్ ఎగ్జిట్. చూడండి ఎంత నేరో ఉందో బంకర్, అనిపించట్లేదు కదా. పైన మొత్తం చెట్లు, కింద మొత్తం అండర్గ్రౌండ్ బంకరు. ఇది ఇప్పుడు నేను వచ్చిన బంకరు పైన గ్రౌండ్ లెవెల్ ఉంటుంది కదా, దాని కింద 120 feet లోపలికి ఉంది కింద. అండ్ ఆ కింద కూడా దాని పైన ఉన్న కాంక్రీట్ అనేది చాలా మందం ఉంటుంది. అంటే ఈ బంకర్ న్యూక్లియర్ రేడియేషన్ని, న్యూక్లియర్ బ్లాస్ట్ని తట్టుకొని నిలబడుతుంది అన్నట్టు. అది నేను యూకేలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటాను. ఏంటంటే ఎప్పుడు యూకేలో అది బాగాలేదు, ఇది బాగాలేదు, మేమందరం ఇక్కడ పార్ట్ టైం చేయలేకపోతున్నాం, కష్టాలు పడుతున్నాం, ఇంకేదో అని చెప్పే బదులు కొంచెం ఇలాంటి ప్లేసెస్ ఏమన్నా తీసుకొచ్చి చూపించండి, జనాలకు బాగుంటుంది, నాలెడ్జ్ జరుగుతుంది. అంతేగాని ఊకే పొద్దాల మాకు అది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్పి చూపించకండి, అది పెద్ద సోది.